జై శ్రీరామ్ ఫ్రెండ్స్. సంబల్లో 46 ఏళ్ల పాటు మూసి ఉన్న శివాలయం పునరావిష్కరణ. ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ ప్రాంతంలో 46 సంవత్సరాలుగా మూసి ఉన్న శివాలయం ఒక నిర్లక్షితమైన ఇంట్లో నుంచి వెలుగులోకి వచ్చింది. ఈ కథనంలో దాని వెనుక ఉన్న చరిత్ర, అవమానకర పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సంబల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలు, విద్యుత్ చోరీపై నిర్వహించిన దాడి సమయంలో ఈ శివాలయం వెలుగులోకి చూసింది. ఒక పాత ఇంటిని పరిశీలించగా ఆ ఇంటిలో లాక్ చేసిన శివాలయం కనిపించింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచివేసింది. ఈ శివాలయం చరిత్ర చూసుకుంటే 1976లో జరిగిన అల్లర్ల సమయంలో ఈ శివాలయం ఒక హిందూ కుటుంబానికి చెందిన ఆస్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అల్లర్ల తర్వాత ఇది కాలక్రమంలో అక్రమ నిర్మాణాలకు గురైంది. ప్రస్తుత చర్యలు జిల్లా యంత్రాంగం శివాలయాన్ని శుభ్రం చేసి అక్కడ ఉన్న పురాతన బావిని కూడా పునరుద్ధరించింది. ఇది ఒక శివాలయం పునరావిష్కరణ మాత్రమే కాదు, అక్రమ కట్టడాలను తొలగించడానికి, విద్యుత్ దోపిడీని నివారించడానికి కూడా ఒక కీలక అడుగు. ఇలాంటి పురాతన శివాలయాలను సంరక్షించడం, వాటి చరిత్రను తెలియజేయడం మనందరి బాధ్యత. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.